హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో చిన్న కథలు, చిట్టి కథలు చెప్పుకోవడానికి చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాంబోజరాజు కథలు భాగంలో మాణిక్యాదేవితో వివాహం అనే కథ చెప్పుకుందాం. పూర్వం శాంభవి నగరాన్ని రాజధానిగా చేసుకుని కాంబోజుడు అనే మహారాజు ఉత్తర భారతదేశంలోని కర్ణాటక రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. శాంభవి నగరాన్ని శంభాపురి అని కూడా వ్యవహరించేవారు. ఆ నగరమంతా చక్కని పురవీధులతోనూ మిన్నంటి సౌదాలతోనూ కలకల్లాడి. ఆ పురానికి చుట్టూ ఫలపుష్పాదులతో నిండిన వనాలు, చక్కని జలాశయాలు ఉండడం చేత ప్రకృతి ఆనందతాండవం చేస్తుండేది. అచ్చటి పక్షులు కిలకిల ధ్వనులు విన్నవారి మనసు సంతోషంతో పులకించిపోయేది. కాంబోజరాజు ప్రజలను కన్నబిడ్డల వలె వారికి ఏ లోటు రాకుండా చూసేవాడు. ఆయన చేసే దాన ధర్మాల వల్ల ఆయనకు ధర్మదాత అనే పేరు వచ్చింది. అపర దానకర్ణుల వలె దాన ధర్మాలు చేసేవాడు. ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహించేవాడు. ఆయనకు సూర్యప్రభ, చంద్రప్రభ, హేమప్రభ, రజితప్రభ, పద్మప్రభ, వజ్రప్రభ అనే 6 భార్యలున్నారు. రాజుగారికి రాజభోగములకు లోటు లేదు. ఆర్థిక బలము, అంగబలము కూడా ఉన్నాయి. రథ, త్వరగా వదాది సైన్యాలున్నాయి. కానీ లేనిదల్లా ఒకటే సంతానం. వారిని నోములు, వ్రతాలు, దాన ధర్మాలు చేసినా వారికి ఆ లోటు తీరలేదు. ఈ తలంపులతో రాజు కుంగి కృషించిపోతుంటే మంత్రులందరూ సమాలోచన చేసి రాజపురోహితుడిని మహారాజు వద్దకు పంపారు. ఆయన మహారాజుతో, మీకొక పుత్రుడు జన్మిస్తే మీ వంశం పావనం అవుతుంది. అతడు మిమ్మల్ని మించిన వీరుడు, అదృష్టవంతుడు అవుతాడు. తాము మరొక కన్యను వివాహం ఆడితే తమకు తప్పక సంతానము కలుగునని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కనుక మా కోరికను మన్నించి తమరు మరొక వివాహం చేసుకోండి. ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చని ధర్మశాస్త్రం చెబుతుంది. అంతేగాక తమరు కామవాంఛతో కాక సంతాన ప్రాప్తికై వివాహం చేసుకొనడంలో దోషమేమీ లేదు. ఇది మీ ఉద్యోగులైన మా అందరి అభిమతము కూడా. మన్నించి మా కోరిక తీర్చండి అన్నాడు. అతి కష్టం మీద ఆయన మరొక వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. రాజగురువుతో సహా తక్కిన మంత్రులందరూ కూడా తగిన వధువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరకు కాశీపురానికి దగ్గరలోనున్న నేత్రవాది అనే పట్టణంలో ఉన్న ఆనందవర్మ మాణిక్యాదేవి వధువుగా నిర్ణయించబడింది. రాజపురోహితుడు మహారాజును కలిసి తాను వచ్చిన కార్యం తెలిపాడు. ఆయన పరమానంద భరితుడై తన కుమార్తెను కాంబోజరాజ మహారాజుకిచ్చి వివాహం చేయుటకు అంగీకరించాడు. శుభలగ్నం నిర్ణయించి లగ్నపత్రికతో పాటు పురోహితునికి అంతులేని కానుకలిచ్చి సన్మానించి పంపాడు. నిర్ణయించబడిన ముహూర్తానికి మాణిక్యాదేవి కాంబోజరాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మహారాజు తన పుత్రిక వివాహ సమయమున అంతులేని కానుకలను భేదసాదులకు పంచి సంతర్పణలు, సమారాధనలు జరిపించాడు. నవవధులకు పట్టు వస్త్రములు, ధన కనకాదులు, వస్తువాహనాలు బహుమతులుగాను సార్లుగాను ఇచ్చి దాసజన సమేతముగాను సాగనంపాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కథ ఎలా ఉందో, బాగుందా బాగాలేదా, చిన్న హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ గంట మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.